నీ పోరన్ ముక్కుల తొక్కు గింతంత లేవు తాగుడికి ఎగబడ్డావురా ఇంటికి రా బిడ్డ ఇవాళ నీ మైలపోలు తీయకుంటే చూడు. అరే కొండలు నువ్వు తాగేటోనివి దాకా పతాక మావోడిని ఎంటేసుకోబోతున్నావేమ్రా ఆ నిగ్గిట్లా నేర్పుతున్నావా ఏంది? అవు వెంకటేశ మావోడేమన్నా తాగుతున్నారా బిడ్డ? ఈ నడమ గాయ గాయ చేస్తాడు. ఏం మంచి సంబంధమే, భూమి జాగలు ఉన్నాయి. పిల్లగాడు పట్నంలో సాఫ్ట్వేర్ కొలువు చేస్తాడు, కానీ బీరు తాగుతాడని తెలిసి మా బిడ్డ వద్దంటుందిరా. నీ అవ సిట్టింగ్లకు జాగడ దొరకలేరా, మంచిగా పొలంలో అడ్డబెట్టిండ్రు అని మాట్లాడుకోగా ఇంటుంటాం. మరి గీళ్ళేంద్ర నాయన గింత తెగిడిచిండ్రు. వారే వా రోడ్డు పక్క కార్ ఆపి బీర్ గుంజుతాండు. పోలేమన్నా తక్కువనా? ఓ చేతిలో సిగరెట్, ఓ చేతిలో బీర్ బాటలు. వీడియో ఎందుకు తీస్తుర్రు అనుకుంటా మీదికి రావట్టే. ఏ వద్దు పోదామని పిల్లగాడు నూక్కపోతున్నా ఇంటలేదు. ఇంతకిదే యాళ్ళకనుకుంటాండ్రు. పొద్దుగాల 7 గంటలకు అందరు ఛాయలు తప్పరిచ్చే టైంకు హైదరాబాద్ నాగోల్ ఏరియా ఫతుల్లగూడ కాడ కార్ల పాటలు పెట్టుకొని తాగుతుంటే రోడ్ల మీద గివ్వేం కథలు వెళ్ళిపోర్రు అన్నారు వాకింగ్ చేసేటోళ్ళు. గంతే మీరెవల్రా మమ్మలను మమ్మంటానికని ఇగో గిట్ల సిగమూగింది చెల్లెమ్మ. మనిషోది కరుచుకునే వరకు కార్ రివర్స్ తీసి ఈడాపి మళ్ళా దిగి గదేలోల్లి. వద్దమ్మా తప్పు, ఇది పద్ధతి కాదని పెద్ద మనుషులు చెప్తుంటే ఇంకింత ఎక్కువ చేయబట్టి. నమస్తే, చాలా ఎడ్యుకేట్ చదువుకున్న వాళ్ళు మీరు. మేము రెగ్యులర్ గా వాకింగ్ చేస్తాం కానీ ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు. నా పిల్లలు ఇలా చేస్తే చెప్పుకొని పబ్లిక్ లో ఊకుంటా అంటే ఎక్కువ చేస్తుర్రేంది? నడువురి అని గెదుగుతుంటే అటు పోలీసులకు ఫోన్ చేస్తున్న మనిషి మీదకి మరల పడ్డది. ఇక లాభం లేదని అందరు రౌండ్ అప్ చేసి కార్లకు నూకంగానే బీర్ బాటల్ రోడ్డు మీద పలగొట్టి కారు దంచుడు. కానీ మనోళ్ళేం ఊకోలే. పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఇద్దరిని అరెస్ట్ చేసిండ్రు. ఇంటోళ్ళని స్టేషన్ కు పిలువనంపి ఇద్దరికి గట్టిగానే క్లాస్ బీకి పంపించేసిండ్రు. రిమ్మ దిగినాక బొమ్మ ఊపడొచ్చు. తాగుడు రైటా రాంగా అని పక్కకు పెడితే ఇట్లా రోడ్డు మీద సిట్టింగ్, అది సుత తెల్లారంగా సాయలు తాగేయాలక. మీరు చేసే దేడి దిమాగ్ పనులకు 4 ఇట్లా మీ ఇంటోళ్ళకు నాదాని అనిపించబట్టే. ఏం పోరలో ఏమో గిట్ల తయారై పాడైతుండ్రు. నా పిల్లలు ఇలా చేస్తే చెప్పుకొని పబ్లిక్ లో